నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది. డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి, లేకపోతే మరో ఉద్యమం చేస్తాం, మార్పు కోసం నిరుద్యోగులందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే అని చెప్పి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున నిరుద్యోగులందరూ విద్యాశాఖ ముట్టడి కావచ్చు, లేకపోతే రోడ్లపైకి వచ్చే ధర్నాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తూ ఉందా, లేకపోతే 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ ఏ తరహాలో అయితే నిరుద్యోగులని మోసం చేసిండో అదే తరహాలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తుందా? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శత్రు బిజ్జు గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. మీ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తూ ఉన్నది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది. డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు మీ పార్టీ కనిపిస్తలేదా డిఎస్సి అభ్యర్థి చేస్తున్న ఆ ఉద్యమం? ఇప్పుడు దయచేసి అంటే మీ కాలేజీ టీవీ ద్వారా నేను ఈ నిరుద్యోగులకు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ నిరుద్యోగులకు సంబంధించింది వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేసింది నిజమే. తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ మా సర్కార్ పైన ఉన్నది, అది ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్కి టైం ఇచ్చినప్పుడు మాకు అట్లీస్ట్ ఇప్పుడు అది సెటిల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కొంచెం. ఓకే, దీంట్లో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులంతా మంచిగా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇవాళ మీకు ఒకటి చూపించాలి, నడుస్తూ ఉంటుంది, మీకు ఉద్యోగాలు కూడా కంపల్సరీ మా సర్కార్ ఇస్తుంది, కాంగ్రెస్ సర్కారు. ఇవాళ కేటీఆర్ మనుషులు ఎవరికి ఏదైనా చిన్న ధర్నాలు చేసినా వాళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించేటట్టు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, కుట్రని మీరందరూ గుర్తించి మేలుకొని అటువంటి వాళ్ళ మాయలో పడకుండా మీరు ఉండాలని చెప్పేసి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. తను సింధు అని చెప్పేసి, ఇదిగో తను నిరుద్యోగుల తను ఏంటంటే ఆమెనే ఉద్యమకారిణి, ఆమెనే నిరుద్యోగి, ఆమెనే లీడరు, అన్నీ ఆమెనే ఇన్వాల్వ్ అయ్యి రెచ్చగొట్టి వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించేటట్టు ప్రయత్నిస్తుంది. దయచేసి మీకు ఎందుకు చేసినామంటే వీళ్ళని గుర్తించాలి మీరు. ఈ సింధు అటువంటి కేటీఆర్ టీము వాళ్ళని గుర్తించేసి వాళ్ళ మాయలో పడొద్దు. మీకు ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వం ఇస్తుంది, కొంచెం సహనంతో ఓపికతో ఉండాలి. ఇదిగోండి కేటీఆర్ టీము, కేటీఆర్ పక్కకే ఉంది. ఇదిగో ఆమె ఆస్పిరెంట్, ఆమెనే విద్యార్థి, ఆమెనే ఉద్యమకారిని, ఆమెనే కార్యకర్త, ఆమెనే లీడర్. చూడండి, ఒక్కసారి చూడండి. ఈమె పేరు సింధు. ఇక్కడ ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే చూడండి, ఫస్ట్ వీడియో చూపిస్తాను. ఫస్ట్ వీడియో చూసినట్టయితే ఇదిగో కేటీఆర్ పర్సనల్ మీటింగ్లో, ఆమె ఎవరిదైతే పెట్టిన మీటింగ్లో తను తనే అన్ని రూల్స్ ఆమెనే ప్రతిపక్షం, ఆమెనే ఆస్పిరెంట్, ఆమెనే విద్యార్థి, ఆమెనే ఉద్యమకారిణి, ఆమెకే జాబులు. అంటే ఆ ముసుగులో విద్యార్థుల ముసుగులో ఆమె ఏమంటా ఉందంటే తప్పేముంది, ఆనాడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతో పాటు మేము కలిసి పనిచేసిన మాట వాస్తవమే. నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి అండగా నేను కూడా ఒక నిరుద్యోగిగా మాట్లాడుతూ ఉన్నా అంటావు. తప్పేముంది, మీరు ఇచ్చిన హామీల గురించే కదా ఆమె చేసే పోరాటం. నిరుద్యోగులు చేయడము వేరు మాట, కానీ వాళ్ళని వేరే లెవెల్కి తీసుకోపోకూడదు అని అలర్ట్ చేస్తున్నాను నేను నిరుద్యోగులని. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే ఉద్యమం టైంలో అమాయకులని రెచ్చగొట్టారు. ఓకే, అందరికి ఎంతో మంది బలిదానాలు చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూలో నిరుద్యోగులను రెచ్చగొట్టేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులకు మేము అలర్ట్ చేస్తున్నాం. ఏమని, మాకున్న పరిజ్ఞానం తోటి మేము ఏం చెప్తున్నామంటే ఇటువంటి సింధు లాంటి వాళ్ళు ఆ ఉద్యమంలో జొరబడి ఈ యొక్క నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని విషయం పైన మేము డీజీపీ గారికి, మా హైకమాండ్కి కూడా మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది.
డీజీపీ గారికి కూడా పర్సనల్గా మేము ఒక లెటర్ ఇచ్చేసి ఇటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చూడాలని చెప్పినాం. ఓకే, ఆమె పాయింట్ ఏంటంటే సరే ఉద్యమం కేటీఆర్ బ్యాచ్ చేస్తా ఉందా, బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ ఉద్యమం చేస్తున్న ఆ విషయం పక్కన పెడితే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇబ్బంది అవుతా ఉంది నిరుద్యోగుల గురించి ముఖ్యంగా? ఇప్పుడే ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు టైం ఇచ్చినారు. ఇప్పుడు ఇది ప్రభుత్వం కొంచెం సెటప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని నిరుద్యోగులు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళని కేవలం రెచ్చగొట్టి మాత్రమే తీసుకువస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఏవైనా ఉంటే మీరు డైరెక్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా, కేసీఆర్ ఎప్పుడు ఎవరిని కలిసేవాడు కాదు. ఇప్పుడున్న సీఎం గారు మంత్రులైనా చాలా ఫ్రెండ్లీగా ఎవరు పోయినా కలుస్తారు. ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అసలు సీఎం ఎవరన్నా కేసీఆర్ ఎవరన్నా కలిసిన దాఖలాలు ఉన్నాయా 10 ఏళ్లలో? ఎమ్మెల్యేలకి టైం లేదు. ఇప్పుడు గత నెల రోజులుగా డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని చెప్పి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళకు ఒక ఆందోళన చేసే అవకాశం ఎందుకు ఇస్తారు? ముఖ్యమంత్రి మాట్లాడు, నోటిఫికేషన్ ఇస్తేనేమో ఒక తీరు, నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒక తీరు. ఇదంతా కేవలం ప్రతిపక్షము వాళ్ళు వాళ్ళ డైరెక్షన్లో కొంతమంది నిరుద్యోగులను ట్రాప్ చేసి ఎగేస్తుంది వాళ్ళు. దయచేసి నేను ఒకటి ఇప్పుడు చూపించాను వీడియో, సింధు లాంటి వాళ్ళని, ఇటువంటి బీఆర్ఎస్ సింపథైజర్లని దయచేసి గమనించి వాళ్ళ మాటలలోకి వెళ్ళొద్దు. మీ యొక్క ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, ఖచ్చితంగా నెరవేర్చుకుంటుంది మా ప్రభుత్వము, సీఎం గారు కానీ వీరందరూ. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి బీఆర్ఎస్ ఏజెంట్లు, డూప్లికేట్ నాయకులు వచ్చి ప్రేరేపిస్తే దయచేసి వారి నుంచి అవేర్నెస్ ఉండాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పుడు మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు గతంలో బిస్వాల్ కమిటీ చెప్పినట్టు. సో అధికారంలోకి రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 7 నెలలు దగ్గరికి వస్తూ ఉన్నది, ఇంకా 5 నెలల సమయం మాత్రమే ఉన్నది. మీ పార్టీ ఒక క్లారిటీలో ఉన్నదా? ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఆలోచనలో మీ పార్టీ ఉందా? నేను ఏం చెప్తున్నాను, ఇచ్చిన మాటకు 100% కట్టుబడి ఉంటుంది మా పార్టీ, మా నాయకులు. దేనికైనా సమయం కావాలి. ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించి బీఆర్ఎస్ వాడు పరిపాలించి పెంట చేసిపోయిండు. ఎక్కడ చూడు స్కామ్లే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఒకదానికి చేసుకుంటా వెళ్తా ఉన్నాము. దానికి కొంచెం చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంతగానం లీనియన్స్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండేనా నిరుద్యోగులకు? ఇప్పుడు స్పీడ్గా వచ్చిన ఏ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ సీఎంని ఒకటే నేను ఏమంటున్నా అంటే, ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో 100% మా గవర్నమెంట్, సీఎం గారు కానీ అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని సెట్ చేస్తారు. దయచేసి ఓపికగా ఉండాలి. బీఆర్ఎస్ ఇటువంటి సింధు లాంటి వాళ్ళ మాయలో పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో ఇంకొక అంశం, కేసీఆర్ ఏ తరహాలో అయితే పోలీసులను అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేసిండో, సో నిన్న జరిగిన ముట్టడిలో కూడా పోలీసులు నిరుద్యోగులని ఈడ్చుకెళ్ళడం, లేకపోతే లాక్కెళ్ళడం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీకి ఇబ్బంది అవుతుంది కదా? కేసీఆర్ చేసినట్టే ఎందుకు ఆ తరహాలో పోలీసులు ట్రీట్ చేస్తూ ఉన్నారు? అది తప్పండి మీరు చెప్పింది. ఎందుకనంటే మీరు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు కూడా అసలు ధర్నా చౌకే తీసేసారు వాళ్ళు. మీకు ఐడియా ఉందండి? ధర్నా చౌకే తీసేసిన అటువంటి బీఆర్ఎస్ పార్టీతో మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని మీరు పోలిస్తే ఎట్లా ఉంటుందండి చెప్పండి. వాళ్ళు ఏంటంటే మేము కూడా ఉద్యమాలు చేసే అటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన పోరాటం చేసే మా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం. మాకు ఎటువంటి అప్పుడు ఇంత లీనియన్స్ కూడా ఉండకపోతుండే. పోలీసు వాళ్ళు వెళ్తేనే వేసుకొని వెళ్ళిపోతుండే, కేసులు బుక్ చేస్తుండే, లోపల పెడుతుండే, జైల్లో వేస్తుండే. ఇప్పుడున్నది ఏంటంటే మాకు రిపోర్ట్ ఉంది అక్కడ. బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇప్పుడు వీడియోతో సహా చూపించాను. బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. దీన్ని దయచేసి చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఓపికతో ఉండండి. ఇన్నేళ్ళు ఉన్నారు కదా, ఇంకొక కొంచెం జస్ట్ టైం ఇవ్వండి అంతే. 100% మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం గారు కానీ మా మంత్రులు గారు కూర్చొని ఖచ్చితంగా నిరుద్యోగుల భర్తీ చేస్తారు. దయచేసి మీ నాయకుడు పక్క పార్టీ ఎమ్మెల్యే పైన ఫోకస్ చేస్తూ ఉండు, ఎప్పుడు జాయిన్ చేయించుకుందాం, ఎట్లా మనం సేఫ్ జోన్లో ఉంటామన్న ఆలోచన ఉన్నట్టుగాని ఈ నిరుద్యోగ సమస్య లేకపోతే 6 గ్యారెంటీల పైన ఫోకస్ చేసినట్టు కనిపిస్తలేదు కదా? ఎందుకు పక్క పార్టీ వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? ఇప్పటికీ 7 మందిని జాయిన్ చేయించుకున్నారు. అది కాదండి, ఇప్పుడు మీరు ఇదే ప్రశ్న కేసీఆర్, మీరు మిమ్మల్ని అడుగుతున్నాను ఇదే ప్రశ్న మీరు కేసీఆర్ గారు అన్ని పార్టీలని, టీడీపీ ఎమ్మెల్యేలను కానీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అప్పుడు తీసుకొని పోయినప్పుడు మీరు అడగాల్సింది ఇట్లా. మీరు
ఇప్పుడు ఆయన రాజకీయం ఆ తప్పిదాలు చేసింది కాబట్టి ఆయనకు అధికారం దూరం చేశారు కదా, ఆ తప్పిదాలు మీరెందుకు చేస్తారని. కాదు మీరు అడిగింది నిరుద్యోగ సమస్య వేరు, ఇది రాజకీయ సమస్య వేరు. ఓకే, మాకు వాళ్ళు ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఆ ఎమ్మెల్యేలు వస్తా అంటున్నారు, వద్దని చెప్తారా? మా సీఎం గారు కానీ మా మినిస్టర్లు కానీ చెప్తారా? కానీ మీ నాయకుడే ఆనాడు చెప్పిండు కదా, మేము ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయమని చెప్పిండు. ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని రాళ్ళ తీసుకొని కొట్టాలని చెప్పి మేము మా నాయకులు పోయి, మా సీఎం గారు పోయి, మా నాయకులు మా సీనియర్ లీడర్లు ఉత్తమన్న కానీ బట్టి అన్న కానీ పోయి ఎవరిని అడుగుతలేరు. వాళ్ళే ఆకర్షితులై మా యొక్క గవర్నమెంట్కి సంబంధించి మొన్న కేకే గారు కూడా చెప్పారు, ఏది అభివృద్ధి 7 నెలల్లో ఇంత అభివృద్ధి చేసిరు కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కావాలి కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వాళ్ళు వస్తున్నారేమో అని నేను అంటలే, వాళ్ళు అంటున్నారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మీ ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా డెవలప్మెంట్ కోసం పోయిన వాళ్ళే కదా. అదే నేను అడిగేది అదేనండి. ఇదే ప్రశ్న మా మీడియా మిత్రులు మీరు అప్పుడు కేసీఆర్ని అడుగుంటే చాలా బాగుండేది. ఓకే, ఆ తప్పిదాలు చేసిండనే ఆయనకు అధికారం దూరం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయండి. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయం చేస్తుండే, ఇంతవరకు అంతమంది ఎమ్మెల్యేలు ఉండే అప్పుడు ఆయన దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన టైం ఇచ్చిన దాఖలాలు లేవు. మీకు తెలుసు అది, మాకన్నా ఎక్కువ మీరే పోరాడారు అప్పుడు బీఆర్ఎస్ పైన. సో మేమేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం గారు కానీ మంత్రులు గారు కానీ మీరు ఎవరిపైనా కలుస్తారు, మీరు ఎవరిపైనా ప్రజా సమస్యల పైన మీకు సమయం ఇస్తారు, దాన్ని పరిష్కరిస్తారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అటువంటి యాక్సెస్ ఉండనా, అటువంటి ఫ్రీడమ్ ఉండనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి రాము గారు, ఉండేనా? అది గడిల ప్రభుత్వం ఉండే, దాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రజల ప్రభుత్వం ఇది. ఎవ్వరు భయపడొద్దు, నిరుద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవ్వరు భయపడద్దు. నేను ఒక్క విషయం అడుగుతున్నాను, బీజేపీ మొన్న నీట్ పరీక్షలని రద్దు చేయమంటే చేసే ముఖం లేదు. నేను మన మందకృష్ణ మాదిగానని ఒక మాట అడుగుతున్నాను. మొన్న ఇంటింటికి పోయి ఓట్లు అడిగిన బీజేపీని గెలిపించాలని చెప్పేసి 24 లక్షల మంది నీట్ విద్యార్థులు ఆగమైపోతుంటే అలా బీసీ ఎస్సీలు అంత పేద విద్యార్థులు అందరూ ఉన్నారు. నేను ఏమంటున్నా అతను మందకృష్ణ మాదిగనని, నువ్వు కంపల్సరీ మోడీ గారికి లెటర్ రాసి లేదా మోడీ గారిని కలిసి నీట్ రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మందకృష్ణ మాదిగ గారిని. మీ పార్టీ స్టాండ్ ఏంది మరి నీట్ పైన? మీ పోరాటం, మీ స్టాండ్ ఏంది? అంత చేయాలి కదా. మీ పోరాటం ఎటుపోయిందని ఏదో పోరాటం చేస్తూనే ఉన్నాము. మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఏమంటారు డిస్కషన్ పెడితే మోడీ గారు హైపర్ నీళ్ళు తాగిండు కదా. సో మేమేమంటున్నామంటే ఎప్పటికైనా ఎవరి గురించి అయినా పోరాడేది కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. నీటు రద్దు చేయమని చెప్తున్నాం బీజేపీ వాళ్ళని, తప్పేముంది అక్కడ? తప్పేముంది? నీటి పరీక్షని రద్దు చేయమని చెప్తున్నాం. 24 లక్షల మంది విద్యార్థులని జీవితాలను కాపాడమని చెప్తున్నాం. అందులో మందకృష్ణ అన్న ఒంటి కాల్పైన లేస్తుండే బీజేపీని అంటే పోయి మోడీని అడగండి. ఇక్కడ 2 మినిస్టర్లు ఉన్నారు కదా, ఆయన పోయి అడగమని. ఎవరి ఇంటిలోనే మీరు అందరి ఇంటిని ముట్టడి చేస్తుండే కదా మందకృష్ణ అన్న ముందుండి. ఇప్పుడు మోడీ ఇంటిని ముట్టడి చేయి, 24 లక్షల మంది విద్యార్థుల సపోర్ట్ చేయి. ఓకే, సో ఈ నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది, లేకపోతే 100% దొరుకుతుందండి. 100% దొరుకుతుంది. నిరుద్యోగులు కూల్ మైండెడ్తో ఆలోచించాలి. ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వం ప్రాసెస్ చేస్తూ ఉంది. దయచేసి బీఆర్ఎస్ ఏజెంట్లు వస్తున్నారు, తస్మత్ జాగ్రత్త. ఇప్పుడు మీకు చూపించినటువంటి సింధు లాంటి వాళ్ళు ముసుగులో వచ్చి రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించేటట్టు చేస్తూ ఉన్నారు. గతంలో అమాయకులైనటువంటి టీఆర్ఎస్ ఉద్యమకారులను కూడా 100 మందిని ఇట్లే రెచ్చగొట్టి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసిరు. కాబట్టి దయచేసి నిరుద్యోగులు ఓపికతో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.